ఆనంద్ శ్రీకాంత్ రవి ఏదైతే రవి శశికాంత్ సరే సార్ సరే సార్ అవును సార్ 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 సరే సరే ఇప్పుడు ఎవరు సార్ ట్రీట్మెంట్ ఉన్నది ఎవరు సార్ ఇద్దరు నవీన్ బాలకృష్ణ సరే 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 సార్ సరే ఏదైనా ఉంటే ఫోన్ చేస్తా సార్ మీకు మంచిది సార్ మంచిది సార్ మంచిది సార్ ఓకే అన్న ఎవరు మాట్లాడింది ఎవరు కలెక్టర్ అక్కడి నుంచా ఈ మన కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ మహాకుంభమేళకు బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 చనిపోయారు అని చెప్పేసి ఏదైతే రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 25 ఉన్నారు. ఒక ఎల్బినగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడికే రోడ్డు ప్రమాదంలో వీళ్ళు తెలిసింది ఈ విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పటికీ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతో వచ్చి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బయలుదేరుతున్నారు. అది ఏం జరిగినా కూడా చాలా ఇంతకంటే ఎక్కువ మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే ఒక పుణ్యకాలానికి వెళ్ళి ఒక కుటుంబంలో ఒక ఇంతమంది జరిగిపోవడం అంటే ఇది మామూలు మాట కాదు, ఎవరు తట్టుకునే మాట కూడా కాదు. ఇది సారీ క్షమించండి, ఇంతకంటే మనం ఏం చెప్పలేము.